అరుణానందగిరి ఈరోజైతే మనకు చాలా పూలు పూసినాయి. పూలు తెంపుకొని పూజ చేసుకుందాం రండి. మరి ఈరోజు మరి మన నైవేద్యం పొంగలి చేస్తున్నా. కట్ట పొంగలి అంటారు కదా. అయితే దీనిలో మనం బియ్యము పెసరపప్పు రెండు వాడతాం. బియ్యము పెసరపప్పు అంటే బియ్యము చారణ వంతు, పెసరపప్పు బారణ వంతు ఉండేటట్టుగా గిన్నెలో వేసుకొని కడుక్కొని మనం నీళ్ళు మనం మామూలు రైస్కి అయితే ఒక గ్లాస్ అయితే 1.5 పోతాం కదా. దీనికి 4 కప్స్ దాకా అట్లా లిక్విడ్ లాగా అయ్యేటట్టుగా పోసుకోవాలి. ఎసరు పోసి ఉంచాలి అంతే. ఇంకా మళ్ళీ మధ్యలో పోయడం వంచడం ఉండదు. అట్లా ఎసరు పోసి ఉడికిస్తున్నా. పప్పును బియ్యం ఉడుకుతున్నాయి. ఈ లోపల నేను జీలకర్ర నెయ్యి లేసి వేస్తున్నా. ఇక ఇది నాకు సరైన ప్రాసెస్ అయితే తెలియదు. మామూలుగా మనం టెంపుల్లో నైవేద్యం పెడితే తింటాం కదా, అట్లా జీలకర్ర మిరియాలు వేసి ఇక పొంగల్ వేసిన, కొంచెం ఉప్పు వేసిన. సూపర్ టేస్ట్ ఉంది. సేమ్ టెంపుల్లో వేసినట్టే వచ్చింది నెయ్యితోటే. ఇక ఇప్పుడు మన నైవేద్యం రెడీ అయింది కాబట్టి పూజా రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ నిత్య పూజ చేసుకున్న తర్వాత మరి అమ్మవారికి తిరుపవే పాశురం చదివి నైవేద్యం నివేదిద్దాం. ఇప్పుడైతే చల్లారాలి కంపల్సరీ. నైవేద్యం ఎప్పుడైనా చల్లారిన తర్వాతనే నివేదించాలి. గిన్నెలో పెట్టి నీళ్ళు పోసి ఉంచుతా. చల్లారిన తర్వాత నివేదిద్దాం రండి. హలో అండి, ఇప్పుడే మరి మన పూజ అయితే సంపూర్ణమైంది. ఇప్పుడే గోదాదేవికి పాశురం సమర్పించిన గోదా పాశురాలు. ఇప్పుడు తిరుపవై పాశురం చదువుకున్నాం. ఇంకా ఈరోజు 5వ పాశురం. ఇప్పుడు మరి అమ్మవారికి ఒకటి మంగళహారతి పాట పాడుకొని హారతి ఇచ్చి సంపూర్ణం చేద్దాం. ఇక ఇప్పుడే మరి మన పూజ సంపూర్ణమైంది. అయితే ఈరోజు గోదాదేవి తిరుపవై పాశురం 5వ పాశురం చదువుకున్న తర్వాత మరి గోదాదేవి మంగళహారతి తర్వాత ఇప్పుడు కర్పూర హారతి సమర్పించడం, నైవేద్యం పొంగలి పాలు సమర్పించడం. ఇక్కడితోటి మన పూజ సంపూర్ణమైంది. ఒకటి శ్రీమన్నారాయణది మంగళహారతి వాడుకున్నా, ఇంకోటేమో గోదాదేవి మాల కట్టరే, అది రోజు అదొకటి గోదా మంగళహారతి అది వాడతా. అంతే, ఇంకా సింపుల్ పూజ సంపూర్ణమైంది. బయటకు వెళ్దాం. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా పొంగలే నైవేద్యంగా సమర్పించి అదే తిని గట్టి తాగుదాం. నేను అరుణానందగిరి ఈరోజు మరి మన వంట పాలకూర పప్పు వేస్తున్నా. నేను మన టీ వేసినప్పుడే పాలకూరని కట్ చేస్తున్నా. ఇటు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఇక నైవేద్యం పెట్టిన పొంగలే తిన్నా, అదే సరిపోయింది. ఇక పప్పును కడిగి పెట్టిన ఇంట్లో పాలకూర, కొత్తిమీర, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేస్తున్నాం అంతే. కొంచెం ఉప్పు, కారం, చింతపండు వేయాలి. వేసి మూత పెడితే ఒక 5 నిమిషాలలో ఉడికిపోతుంది. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి పోపు వేసుకుంటే సరిపోతుంది. సూపర్ పప్పు రెడీ అయిపోతుంది. దీనికి మనకు చారేం అవసరం ఉండదు. మన ఉసిరికాయ పచ్చడి ఉంది, అదో ఏదో ఒకటి టమాటో పచ్చడి అట్లా పెరుగు ఉంటుంది కాబట్టి. వాతావరణం ఇవాళ అయితే చాలా చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది వాతావరణం ఈరోజు. ఇక ఇప్పుడు మూత పెడదాం. దీని మీద మూత పెడితే ఉప్పు కారం వేసి మూత పెడదాం. ఇక చూడండి, ఉప్పు కారం వేసేద్దాం. చింతపండు ఇక్కడ కడిగి వేద్దాం. ఇంతే, సింపుల్ చేయడం కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక అంతే, ఒక కర్రీతోటి లంచ్ చేసేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇక ఆకుకూరలు వారానికి ఒకసారి కనీసం 2 సార్లు తినాలి. ఇదైతే పప్పులు వేయాల్సిందే, ఉట్టిది కూడా వండుకోవచ్చు. కాకపోతే ఇంకా ఈరోజు పాలకూర పప్పు తినాలనిపించింది, అందుకని ఇది చేస్తున్నా. దీనికి కాంబినేషన్గా మనం పచ్చళ్ళు, చట్నీ ఉంటేనే బాగుంటుంది. మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి అట్లాంటివి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక తెలంగాణలో ఎప్పటి నుండో మేము చెప్తున్నా, పెళ్ళిళ్ళల్లో అయితే మనకు వెజ్ కర్రీస్ అంటే పాలకూర పప్పు కంపల్సరీ ఉంటుంది. వెజ్లల్లో పాలకూర పప్పు, ఆలుగడ్డ, టమాటా, వంకాయ ఇవైతే కంపల్సరీ. పాలకూర పప్పు అయితే ఎట్టి పరిస్థితిలో ఉండాల్సిందే పెళ్ళిళ్ళల్లో. ఏ ఫంక్షన్ అయినా పాలకూర పప్పు ఒకటి ఉంటుంది వెజ్ కర్రీస్లో.
ఇక ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మన గందరగోళం చూడండి ఒకసారి. ఇక పూజ సామాన్లు, బ్రేక్ఫాస్ట్ అయింది. ఇక తొందరగా వంట చేయాలి వాళ్ళని ఇది స్టార్ట్ చేసిన. మరి పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు అవన్నీ క్లీన్ చేస్తా. చూడండి, పప్పులో పప్పు వేసుకోవడానికి ఆయిల్ పెట్టినాం. వెల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేద్దాం. ఎందుకంటే వెల్లుల్లిపాయలు మంచిగా బ్రౌన్ వచ్చినాయి అనుకున్నప్పుడు కరివేపాకు వేసి ఇక స్టవ్ బంద్ చేస్తున్నాం. చూడండి, పప్పు ఇక్కడ పెట్టినాం. ఇంతకుముందు అన్నట్టే ఇక్కడ అంతా క్లియర్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మళ్ళీ పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇక్కడ అన్నం కూడా రెడీ అయింది. మరి ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం అండి. ఈరోజు మరి మన కర్రీ పాలకూర పప్పు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక అంతే, ఇప్పుడే పోపేసిన. చూడండి ఎంత మంచి కలర్ఫుల్ మట్టి స్మెల్ వస్తుంది. ఇక కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఈరోజు మరి మన లంచ్.